నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయ ఫైట్ రసవత్తరంగా మారుతోంది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి, టీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదిరి సవాళ్ల వరకు వెళ్లింది. రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడైన నిరంజన్ రెడ్డి కల్వకుర్తిని ఎడారిగా మారుస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శించారు. దీన్ని ఖండించిన నిరంజన్ రెడ్డి బహిరంగ వేదికపైకి చర్చకు రావాలని సవాల్ చేశారు. కల్వకుర్తికి చేస్తున్న పనులను రుజువు చేస్తే ముక్కు నేలకు రాయాలన్నారు. నిరంజన్ రెడ్డి చెప్పిన మేరకు బహిరంగించారు. అయితే ఆ సమయానికి నిరంజన్ రాలేదు. 10వ తేదీన వస్తానని సమాచారం పంపించినట్లు వంశీచంద్ చెప్పారు. అయినా చెప్పిన సమయానికి రానందున ఆయనకు చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్నారు. నిరంజన్ రెడ్డి గారు విసిన్నారు. నేను కొన్ని వాస్తవాలు చెప్పినా గాల్లో మాటలు కానీ ఊహాజనితమైనటువంటి విషయాలు ఏమీ కూడా చెప్పలేదు. నేను చెప్పిన వాస్తవాలకు స్పందిస్తూ వంశీచంద్ర రెడ్డి అన్న అబద్ధాలు చెప్తున్నాడు. కల్వకుర్తిలో సమావేశం పెడితే నేను వచ్చి వంశీచంద్ర రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలను నిరూపించకపోతే నేను ముక్కు నేలకు రాస్తా అని నిరంజన్ రెడ్డి గారు చెప్పినారు. దానికి నేను స్పందిస్తూ మీరు సవాల్ విస్తున్నారు కదా, నేను స్వీకరిస్తున్నా. రేపే పోదాము, రేపు 1కి పోదాము. మా కల్వకుర్తి నడిబొడ్డులో ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి రండి, అక్కడే మనం చర్చించుకుందాము. నేను అన్ని వాస్తవాలు చెప్పినా, నేను అబద్ధం చెప్పినా మీరు నిరూపించలేరు. నేను మీ ప్రభుత్వం ఇచ్చిన కాయిదాన్ని చూపించినా, అయినప్పటికీ మీరు ముక్కు నేలకు రాయాల్సిన అవసరం లేదు. మీరంటే మాకు గౌరవం అనే మాట నేను చెప్పడం జరిగింది. ఈరోజు నేను చెప్పినట్టుగా నేను రావడం జరిగింది. నిరంజన్ రెడ్డి గారు నాకు ఒక మెసేజ్ కూడా చేయడం జరిగింది. ఏదో కార్యక్రమం ఉంది నాకు, మళ్ళీ మనం ఒక డేట్ పెట్టుకుందాము, ఆ డేట్ రోజు మనం కలిసి చర్చించుకుందామని నాకు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. సో బహుశా 10వ తారీఖు నాడు మేము కలిసి ఆ విషయం మళ్ళీ చర్చించుకుంటాము. అయితే నేను ఈ సందర్భంగా తెలియజేసేది, నాకు నేను సవాల్ విసరలేదు. మీరు విసిరినటువంటి సవాల్ నేను స్వీకరించాను. మీరే సవాల్ చేసిండ్రు, నేను స్వీకరించిన. చిత్తశుద్ధి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన చిత్తశుద్ధి ఉంటే, కల్వకుర్తి ప్రజలకు నీళ్లు అందించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే, మీరు వచ్చి ఈరోజు మీరిచ్చిన సవాళ్ళని నేను స్వీకరిస్తే మీరు రావాల్సి ఉండింది. దీన్ని బట్టి అర్థమయ్యేది మీకు చిత్తశుద్ధి లేదు, మీకు కల్వకుర్తి ప్రాంతం పైన చిత్తశుద్ధి లేదు, కల్వకుర్తి ప్రాంతానికి నీళ్లు కూడా పైన మీకు చిత్తశుద్ధి లేదు. కాబట్టే మీరు ఈరోజు రాలేదనే విషయాన్ని మా ప్రజలు అర్థం చేసుకుంటారనే విషయం తెలియజేస్తుంది.